హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చినాం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరికి. ఎన్టీఆర్ గార్డ్స్ ఒకసారి మొత్తం క్లియర్గా చూద్దాం. సార్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ శిలాఫలకం ఉంది. ఎన్టీఆర్ గార్డెన్స్, నందమూరి తారక రామారావు గారి స్మారక ప్రాంగణం. జననం 1923 మే 28, మరణం 1996 జనవరి 18వ తారీఖు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా లోపలికి వెళ్తుంటే 2 దేవదూతల లాంటి ఆకారాలు ఉన్నాయి. అది చూడడానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా లోపలికి వెళ్తుంటే ఆర్చ్ మాత్రం చాలా బాగుంది. 2 వైపులా చిన్న ఫౌంటైన్ లాంటిది. ఇప్పుడే వర్షం పడింది కాబట్టి మొత్తం నీళ్ళతో నిండిపోయింది, కానీ ఆర్చ్ మాత్రం చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి పూర్తిగా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. ఇదే ఫ్రెండ్స్ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమాధి. చూడడానికైతే చాలా పెద్దగా ఉంది. మీరు ఇక్కడ చూసే పక్కనే సచివాలయం ఉంది. ఈ పక్కనే చూస్తే మనకు ఎన్టీఆర్ గారి సమాధి కనిపిస్తుంది. పైన చూసి ఒక అందమైన ఆర్చ్ కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి సమాధి చుట్టూరు అద్భుతమైన పార్క్ ఉంది. చూడడానికి చాలా పచ్చదనంగా, పక్కనే సచివాలయము, ఇటువైపున అంబేద్కర్ గారి స్టాచ్యూ. చూడడానికైతే చాలా బాగుంది. ఒకసారి ఈ ఆర్చ్ పైన చూస్తే ఒక మనిషి దండం పెడుతున్న లాగునుంది. ప్రతి ఆర్చ్ సేమ్ అదే లుక్తోనూ కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూస్తే పైన బ్రిడ్జ్ ఉంటుంది, కిందికి వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది పార్క్ కూడా చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. న్యాచురల్ ఎయిర్, స్వచ్ఛమైన చెట్టు, చూడడానికైతే చాలా బాగుంది. ఇది ఎన్టీ రామారావు గారి సమాధి. ఇది ఎంట్రీ. అలా మెయిన్ రోడ్ నుండి లోపలికి వస్తే మనం ఇలా టచ్ చేసుకుంటూ లోపలికి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. తిరిగి మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం. బాయ్. ఇది ఎన్టీఆర్ గార్డ్స్ను సందర్శించే టైమింగ్స్ గురించి సంబంధించిన పట్టిక. దీన్ని బట్టి మీరు ఎప్పుడు వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్.